నగరంలోని ప్రకాష్ నగర్లో దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే తమ భూమిని టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య అధికార దాహంతో కబ్జా చేయాలని చూస్తున్నారని కడపకు చెందిన అంబవరం సహదేవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కడప నగరంలోని ప్రకాష్ నగర్ సర్వే నెంబర్ 908లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి ఈ సర్వే నెంబర్లోని దాదాపు 22.5 ఎకరాల స్థలం తమ ఆధీనంలో ఉందని, దాయాదుల భాగ పరిష్కారాలను నేపథ్యంలో కోర్టుకు వెళ్లగా వారి ద్వారా ఈ విషయంలోకి తలదూర్చిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్యాయంగా తమ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అనవసరంగా కోర్టుకు వెళ్లడంతో తమ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అధికార అండదండలతో పోలీసులను అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఈ స్థలానికి సంబంధించి అన్ని విధాలుగా తమకే హక్కులున్నాయని, కేవలం అధికార దాహంతో కబ్జా చేయాలని చూస్తున్న ఎమ్మెల్సీ నుంచి తమను రక్షించి అధికారులు స్పందించి ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు అంబవరం సహదేవరెడ్డి. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చే సంక్రమించిన ఆస్తి ఇది. ఈ చింతోక పొలము ప్రకాష్ నగరు సర్వే నెంబర్ 908. దీని మీద 22.5 ఎకరా మాకు ఉన్నింది. మాకు రికార్డు ఉంటే దాని మీద 3 ఐటాలుగా నేను కోర్టులో ఫైల్ చేశాను. బాగా పరిష్కారాలు మా దాయాదుల మీద. వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి యాడింగ్ పిటిషన్స్ యాడ్ అయినారు. ఆ కేసులు 2 మాకు డిస్మిస్ చేశారు. ఒక ఐటము 1A 2Bగా 420 సెంటు నిర్ధారించి మాకు సబ్ డివిజన్ నెంబర్ కూడా ఇచ్చేసి మాకు కోర్టు వారు డిగ్రీ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ హైకోర్టులో ఒక రిట్ వేసాడు. హైకోర్టులో రిట్ వేసి అక్కడ 5 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఆడ కేసు రెడీ అయింటానే ఆయన వాలంటరీగా నాకు సంబంధం లేదు అన్నట్టుగా కేసు రిటర్న్ తీసుకున్నాడు. ఆయన వేసిన సూటు డిస్మిస్ చేశారు. అది కూడా రికార్డు ఉన్నది. ఆ తర్వాత వీడికి వచ్చి సైట్లోకి వచ్చి కబ్జా చేయబోయాడు. కబ్జా చేయబోతే మేము అటువంటి ప్రెస్ వాళ్ళందరినీ పిలిపి ఇది చేయగా న్యాయం వరమని చెప్పగా ఒక ఆంధ్రజ్యోతి వారు టోటల్గా అంత లెక్కల ప్రసారం చేశారు. ఆ తర్వాత ఆ నుంచి నేను ఈ రకంగా చేశానని చెప్పి నా మీద వాళ్ళ భార్యతో ఒక తప్పుడు కంప్లైంట్ ఇప్పించి నా మీద రకరకాలుగా సెక్షన్లు పెట్టి నా మీద క్రిమినల్ కేసు కట్టించాడు. ఆ తర్వాత పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేసి తప్పుడు అని చెప్పి నా మీద ఉండే కేసులు రెఫర్ చేశారు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా పవర్ని అడ్డబెట్టుకొని ఆ రోజు వైసీపీ గవర్నమెంటు, ఈరోజు టీడీపీ గవర్నమెంటు, ఆడ ఎమ్మెల్సీ పదవే ఈడ ఎమ్మెల్సీ పదవే, ఈయనకి వచ్చి ఈ రకంగా చేసుకుని అడ్డబెట్టి సామాన్య మాలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉన్నది. ఈ సైట్ వాల్యూ దాదాపున 30 కోట్ల వాల్యూ. దీన్ని దయవంచి మీరు మీడియా వారు కూడా ప్రపంచానికంతా తెలిసేట్టుగా చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.